మనకి ఈవినింగ్ టైంలో మంచిగా చేసుకొని స్నాక్ ఊరికే బ్రెడ్ ని లైక్ బ్రెడ్ టీలో తినడం కానీ లేకపోతే పిల్లలకి పాలలో పెట్టడం కానీ పిల్లలకి బోర్ కొడుతుంది తినడానికి. సో మనకి కొంచెం స్పైసీనెస్ తోని కొంచెం లైక్ స్వీట్నెస్ తోని ఉండేది లైక్ కెచప్ లో డిప్ చేసుకొని ఉంటే కొంచెం తీయగా ఉంటుంది. లేకపోతే ఊరికే అయినా తినేయచ్చు. పెద్దవాళ్ళు అయితే ఊరికే తినేయచ్చు. చిన్నపిల్లలు అయితే ఇలా కెచప్ లో పెట్టిస్తే చాలా ఎమ్మీగా బాగుందంటూ తినేస్తారు. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో మనం వెళ్ళి చూసేద్దాం. ముందు నేను ఒక బౌల్లోకి 3 ఆలు ఉడికించి పెట్టుకున్నాను. స్మాష్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 బ్రెడ్స్ తీసుకొని కార్నర్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా కార్నర్స్ కట్ చేసేసేయాలి. ఇప్పుడు వీటిని 4 పీసెస్ లాగా తీసుకొని అంటే చిన్న పీసెస్ లాగా చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఎంత అంటే ఒక 1 స్పూన్ మిరియాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ కన్నా తక్కువ కారం, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు యాడ్ చేసాం కదా, కొంచెం కారం. ఇప్పుడు సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇట్లా అయిపోతుంది అనమాట. మనకి మొత్తం మెత్తగా తడిపేసుకుంటే ఇలా బ్రెడ్ కార్న్ఫ్లోర్ అంతా ఇలా అయిపోతుంది. సైడ్ పెట్టుకొని నేను ఏం చేశానంటే అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అంతా ఇలా రాసేసుకొని దీంట్లో కూడా బాగా ఆయిల్ పడుతుందండి మనకు, కొంచెము ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము నైఫ్కి మన చేయకున్న ఆయిల్ నైఫ్కి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి నైఫ్కి ఇంకా రావట్లేదు అనిపిస్తే కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఈజీగా వస్తుంది. నైఫ్కి ఆయిల్ ఉండడం వల్ల ఈజీగా వస్తుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటొకటి మెల్లిగా ఇందులోకి ఆయిల్ హీట్ అయింది కదా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఒకటి మెల్లిగా వేసుకోవాలి. కొంచెం కాలడానికి టైం పడతాయి. బాగా రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది మనకి ఇలా ప్లేట్లో ఉన్నాయి కదా, ఇలా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది కూడా బాగా కాలిపోయి తీసేసుకుంటాం. ఇట్లా ఎర్రగా కాల్చుకుంటేనే లోపల స్టఫ్ అంతా బాగా కాలుతుంది అన్నమాట మనకు. అది మనకి టేస్టీ బ్రెడ్ సమోసా రెడీ అయిపోయింది. సమోసా అంటే ఇది బ్రెడ్ని సమోసాలో డిప్ చేయడం కాదండి, ఇది చాలా ఈజీ. ఒకసారి ఫస్ట్ నుంచి మనం చేసుకున్న ప్రాసెస్ అంతా చూసి ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం కెచప్లో డిప్ చేసుకొని తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టపడేసి
ఇష్టపడేసి మంచిగా 5 to 6 తినేస్తారు. సో పిల్లలకి 5 minutesలో ఈజీగా చేసి పెట్టండి, చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.